Subscribe to Color Frames. కొంతకాలంగా సూపర్ ఫామ్ కనబరుస్తున్న టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో చోటు దక్కించుకున్నాడు. చివరిసారిగా 2022 మార్చిలో టాప్ 10 లో ఉండగా తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో 9వ స్థానానికి చేరుకున్నాడు. అంతేకాదు టాప్ 10 లో ఉన్న ఏకైక భారత బ్యాటర్ విరాట్ కోహ్లీనే. ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా గడ్డపై 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో విరాట్ రాణించాడు. తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 38 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ లో 76 పరుగులతో సత్తా చాటాడు. దీంతో కోహ్లీ 4 స్థానాలు మెరుగుపరుచుకుని ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 9వ స్థానానికి ఎగబాకాడు. ఇక తొలి టెస్ట్ లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ 10 నుంచి 14వ ర్యాంకుకు పడిపోయాడు. రిషబ్ పంత్ 15వ స్థానంలో నిలిచాడు. 2022లో కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమైన పంత్ టాప్ 15 లో చోటు దక్కించుకోవడం గమనార్హం. తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికాపై సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ 11 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్ సిరీస్ లో నిలకడగా ఆడిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. పెర్త్ టెస్టులో రాణించిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 4వ స్థానంలో, బాబర్ అజామ్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టెస్ట్ బౌలింగ్ విభాగంలో 3 భారత బౌలర్లు టాప్ 5 లో నిలిచారు. రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో భారత్ పై 5 వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా పేసర్ కగిసో రబాడా 2వ స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్న ప్యాట్ కమిన్స్ 3వ స్థానం, రవీంద్ర జడేజా, బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్ 2 లో కొనసాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.